నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు వాట్సాప్లో ఉంచారు. చాలా ముఖ్యమైన ప్రశ్న. అంతర్ ప్రయాణం చేద్దాము, ఆత్మ ప్రయాణం చేద్దాము అనుకున్నారు. ఏంటంటే అంతర్వాణి అంటే ఏంటి, అది గుర్తించడం ఎలా, లేదా వినగలగడం ఎలా? ఎందుకంటే చాలామంది చెప్తుంటారు అంతర్వాణి మాట వింటే చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం అని. చాలా ముఖ్యమైన ప్రశ్న. అంతర్వాణి అంటే చాలా సింపుల్. మన యొక్క అంతరాత్మ మాట. మామూలుగా మన ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తుంటాయి? మన మైండ్లో నుంచి వస్తుంటాయి. మన మైండ్ ఈ ప్రపంచంలో జీవించిన అనుభవాన్ని బేస్ చేసుకొని, లౌకిక జ్ఞానాన్ని బేస్ చేసుకొని, మన చుట్టుముట్టు ఉన్న చెప్పిన వాళ్ళు లేదా చూసినవన్నీ బేస్ చేసుకొని మనకు ఆలోచనలు ప్రొడ్యూస్ చేసి నెగిటివ్ థాట్స్ అతి ముఖ్యంగా ఇస్తూ వెళ్తుంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం జీవిస్తూ ఉంటాం. మన యొక్క గత అనుభవాన్ని బేస్ చేసుకొని, మనం పెరిగిన వాతావరణాన్ని బేస్ చేసుకొని, మన చుట్టుముట్టు వాళ్ళు మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆలోచనలను బేస్ చేసుకొని మన ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. వాటిలో ఎక్కువ శాతం నెగిటివ్ థాట్సే ఉంటాయి, పాజిటివ్ అతి తక్కువగా ఉంటాయి. వాటి వల్ల మనకు ఆత్మవిశ్వాసం పోవడం, భయం రావడం అవన్నీ జరుగుతుంటాయి. మరి అంతరాత్మ ఆలోచన ఎలా కనుక్కోవాలి? ఇవంటే మైండ్ ఆలోచనలు అర్థమైంది. మరి అంతరాత్మ ఆలోచనలు మనకెప్పుడు వినపడడం లేదా కనబడడం మొదలవుతుంది అంటే ఈ ఆలోచనలు తగ్గినప్పుడు. ఈ యొక్క మైండ్కి సంబంధించిన ఆలోచనలన్నీ తగ్గిపోయినప్పుడే, ఎంత ఎక్కువగా వీలైతే అంత తక్కువగా ఉన్నప్పుడే మన అంతరాత్మ ఆలోచనలు లేదా అంతర్వాణి అన్నది మనకు అర్థమవుతుంది. ఎక్కడి నుండో అంతరాల నుంచి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే అంతర్వాణి వినాగలి అంటే ఒకానొక దారి ఉన్న ఒకే ఒక దారి ఏంటంటే అంతర్మౌనం. మనం ఉదాహరణకు ఒక క్లాస్లో పాట వినాలనుకోండి. క్లాస్లో స్టూడెంట్స్ అందరూ అల్లరి చేస్తుంటే టీచర్ చెప్పేది వినపడదు. ఇవి కూడా ఇంపార్టెంట్ మ్యాటర్సే అయ్యుండొచ్చు, పిల్లలు మాట్లాడుకునేవి అవన్నీ కూడా. కానీ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి? మనకు టీచర్ చెప్పేది. అలాగే మన మైండ్ గందరగోళంగా ఉండి, మన మైండ్లో 1,00,000 ఆలోచనలు ఉంటే మన అంతరాత్మ మాట వినపడ్డం అనేది జరగదు, అసాధ్యం. మన మైండ్లో ఎంత తక్కువగా ఆలోచనలు ఉంటాయి, అంతర్మౌనం ఎంత ఎక్కువగా ఉంటే అంత సులభంగా, అంత ఈజీగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది ఎలా చేయాలి అన్న దానికి సంబంధించిన ఆలోచన మన అంతరాత్మలో నుంచి, అంటే అంతరాలలో ఎక్కడి నుంచో వస్తుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అంతరాత్మ ఆలోచన లేకుంటే ఇక్కడ నుంచి వచ్చిన ఆలోచన అని తెలుసుకోవాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, చాలా లక్షణాలు ఉన్నాయి. అందులో కొన్ని లక్షణాలు ఏంటంటే మన అంతరాత్మ నుంచి వచ్చిన ఆలోచనలు, అంతర్వాణి ఆలోచనల ద్వారా మనకు ఆనందము, ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు తగ్గదు. అదే మన లోకల్ థాట్స్ అంటే మైండ్ సంబంధించిన థాట్స్ నుంచి అయితే మన యొక్క గిల్ట్ కాన్షియస్నెస్, ఆత్మన్యూనతా భావం పెరుగుతూ ఉంటుంది, భయం పెరుగుతూ ఉంటుంది. అంతరాత్మ ఆలోచన ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. అసలు సంబంధమే లేని, మనకు తెలియని విషయాల గురించి కూడా, మనం ఎప్పుడు చేయని విషయాల గురించి కూడా మనకు అంతరాత్మ నుంచి, అంతర్వాణి ద్వారా ఆలోచనలు వినపడుతూ ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పక్షులే. పక్షులకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వరు గూడు ఎలా కట్టుకోవాలి అని. కట్టుకోవాలని నిర్ణయించుకున్న వెంటనే వాటికి గూడు కట్టుకునే టెక్నాలజీ వచ్చేస్తుంది. అదే మనకైతే
కొత్త విషయాన్ని ఏదైనా చేయాలి అంటే మనకు ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ లేకుండా మనం ఏం చేయలేం. మరి వాటికి మనకు తేడా ఏంటంటే అవి ప్రకృతిలో ఒక భాగంగా ఎప్పుడు జీవిస్తున్నాయి. వాటికి ఆలోచనలు ఏమీ ఉండవు. మనం కూడా అంతరాత్మ యొక్క ఆలోచనలు వినాలి, కొత్తదైనా సరే క్రియేటివ్ ఐడియాస్ మనకు రావాలి అంటే, అంతర్వాణి వినగలగాలి అంటే ప్రకృతిలో వీలైనంత ఎక్కువగా ఉండాలి. ధ్యానం ద్వారా అంతర్మౌనం వీలైనంత ఎక్కువగా పెంచుకోవాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన అంతర్వాణిని వినడం నేర్చుకుందాం. తద్వారా అద్భుతమైన క్రియేటివ్ లైఫ్ జీవిద్దాం. మన యొక్క ఆత్మ ప్రయాణంలో అంతర్వాణి వినడం అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. దానికి ఒకటే మార్గం, మనస్సు సంబంధించిన ఆలోచన తగ్గించడం, అంతర్మౌనం పెంచుకోవడం, వీలైనంత ఎక్కువగా ప్రకృతిలో ఉండడం. తద్వారా ఆనందంగా జీవించడం మొదలు పెడదాం, శక్తివంతంగా జీవించడం మొదలు పెడదాం, క్రియేటివ్గా జీవించడం మొదలు పెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.